నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొల్లిముంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ బ్రహ్మానందం. మండల గ్రీవెన్స్ కు 3 ఆర్జీలు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం వైకుంఠపుర క్షేత్రాన్ని దర్శించిన బ్రహ్మానందకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వైనం. అభ్యుదయ సాహితీవేత్త బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారం అందుకునేందుకు తెనాలి వచ్చిన సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ఆదివారం సాయంత్రం వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సహాయక కమిషనర్ వి అనుపమ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాములు సాంప్రదాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చక స్వాములు వేద పండితులు బ్రహ్మానందంకు వేద ఆశీర్వచనం అందించారు. బ్రహ్మానందం వైకుంఠపురం వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఒకంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కళా సాహితీ సాంస్కృతిక రంగాలకు నిలవైన తెనాలి ఖ్యాతిని ఇన్వడింపజేసిన ఎందరో మహానుభావులు ఎవరి శైలి వారికి ఉన్న సమాజ చైతన్య గులికల వంటి రచన చేసిన బొల్లిముంత వారి వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శమని బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరించిన సినీ హాస్య నటులు డాక్టర్ బ్రహ్మానందం తమ స్పందనగా పేర్కొన్నారు. బొల్లిముంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా నిర్వహించిన తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ముగింపు సభలో సినీ హాస్య నటులు డాక్టర్ బ్రహ్మానందంకు అభ్యుదయ సాహితీవేత్త విశిష్ట వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపమైన బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ చేతుల మీదుగా ₹1,00,000 నగదుతో ప్రదానం చేశారు. పురస్కార గ్రహీత బ్రహ్మానందం జీవన శైలిని సినీ నటుడుగా ప్రేక్షక జన హృదయాల్లో ఆయనకున్న గౌరవాన్ని భక్తులు తమ ప్రసంగాల్లో వివరించారు. పురస్కార గ్రహీత బ్రహ్మానందం మాట్లాడారు. విభిన్న అంశాలకు ప్రాధాన్యతనిచ్చే తెనాలి ప్రాంత ఆవశ్యకతను వివరిస్తూ తెనాలిలో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కవి బొమ్మెరపోతున్న పద్యాల్ని ఆలపించి అర్థాన్ని వివరించారు. ప్రసంగంలో హాస్యాన్ని జోడించి సభికులను ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమం కన్వీనర్ చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సభలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కాటూరి వెంకటేశ్వరరావు, బొల్లిముంత కృష్ణ, భీమేశ్వర ప్రసాద్, తన్నీరు శివశంకర్, డాక్టర్ కృష్ణ సందీప్, బొల్లిముంత శివరామకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బొల్లిముంత శివరామకృష్ణయ్య గారి శత జయంతి వేడుకల్లో జీవన సాఫల్య పురస్కారం నాకు అందజేయాలని మిత్రులు సహృదయులు శ్రీ చందు సుబ్బారావు గారు, ఈయన నన్ను ఒక మాదిరిగా కొట్ల వారం రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడు. కానీ మనకు కొడుతున్నట్టు తెలియదు, వచ్చిన ప్రాబ్లం అది. అది బాగా మాట్లాడాడు కదా అనుకుంటాం. పొద్దున్న 5:30కి లేచి 6 గంటలకు స్నానం చేసి బండి ఎక్కేటట్టు కొడతాడు. అది అలాంటి కార్యదీక్షాపరుడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, కళాత్మకమైనటువంటిది, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 20 సంవత్సరాలుగా, 1 కాదు 2 కాదు, ఏదో మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటేనే వాళ్ళని తిట్టి నాన్న పేరు భక్తులు చేసాడు కొట్టుకొని ఇంటి కొట్టుకొని ఏం చెప్పాను నీకు అంటాడు. అక్కడ మన పెళ్లిళ్ళలో కూడా గబుక్కున అది తీసుకురాను అనుకో ఏది అంటాడు. మామూలుగా ఏది అనొచ్చు. అంటే ఆ రకమైనటువంటి స్థితి ఉండేటువంటి చిన్న ఫంక్షన్స్ చేయాలంటే ఉంటే ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ రసజ్ఞులైన ప్రేక్షకులందరినీ పిలిచి శ్యామసరావు గారు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. ఏంటంటే మా సిస్టరు సున్నం అనసూయమ్మ గారిని కెమిస్ట్రీ లెక్చరర్ గా జేఎంజే కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయిపోయారు. తెనాలి అప్పట్లో ఈ మొత్తం పందిళ్ళు అంటే కనబడే ప్లేసులు కనపడతాయా లేదా, పైన ఆకాశం కనపడకుండా మొత్తం ఆకాశం అంత పందిరేసి అంటాం చూడండి. ఆకాశం కనపడకుండా ఉన్నంత పందిరేస్తే వెళ్ళి లైన్లో నిలబడి చిన్న గ్లాసులు ఇస్తే అందులో పానకం వడపప్పు వెళితే తిన్న బ్రహ్మానందాన్ని. తెనాలి వెళదాము అనుకున్నప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అంటే, ఇందాక మిత్రులు మాట్లాడుతూ
కేవలం నవ్వించడమే కాదు, ఫిలసాఫికల్గా కూడా, ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారనడానికి, ఆలోచించకుండా ఏం చేయగలను, ఎలా ఉండగలను అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. కరెక్ట్గా 49 సంవత్సరాల క్రితం డిసెంబర్ 14వ తేదీన నా వివాహం వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో. జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అత్యుత్తమైన అరుదైనటువంటి కవులలో, రచయితల్లో ఒకడు బొల్లిముద్ద శివరామకృష్ణ గారు. అంటనే బంటు నిద్ర అదీను ఒకటి, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి, చండాలుడుందేటి సరిభూమి ఒకటి. భూమి అంతా ఒకటేనండి. మనకు తెలియక ముక్కలు చేసుకుని కొట్టుకు చేస్తున్నాం, కొట్టుకుంటాం. మనకు అందులో కొంచెం ఆనందం కూడా ఉంటుంది. అనేక రకాలైన కారణాలతో మనం కొట్టుకుంటాం. ఇటువంటి వద్దురా మనుషులు మారాలి అని చెప్పుకున్నాడు బొల్లిముద్ద శివరామకృష్ణ. అప్పుడు పునాది రాళ్ళు వేసినటువంటి మహనీయుల్లో ఒకడు బొల్లిముద్ద శివరామకృష్ణ. మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం కార్యాలయ అధికారి ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మండల పరిధిలో 3 ఆర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీటిలో ఒకటి కట్టేవరం గ్రామం నుండి నాగేశ్వరం అనే వ్యక్తి తన కుమారుల కారణంగా ఉన్న ఇబ్బందుల పరిష్కారం కోసం ఆర్జీ దాఖలు చేశారని, 2వ ఆర్జీ పెదరావూరు నుండి దీపికారాణి సర్వే కొరకు ఆర్జీ ఇచ్చారని, 3వ ఆర్జీ అర్బన్ పరిధిలో కిడ్నీ సమస్యకు సర్టిఫికెట్ కోసం వచ్చినట్టు తెలిపారు. స్వీకరించిన ఆర్జీల సమస్యల్ని సకాలంలో పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. మండల అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి, మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 3 అర్జీలు అందినాయి మనకి. అందులో ఒక అర్జీ కట్టెవరం గ్రామం నుంచి పీకా నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు. వారికి 3 సంతానం అని, ఆ 3 పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని దాని సారాంశం. వారిని పిలిచి మన పోలీస్ సిబ్బంది సహకారంతో వారిని పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. అట్లాగే పెదరావూరు నుంచి దీపికారాణి గారు సర్వే కోసం అని పెట్టారు. గతంలో సర్వే జరిగిందట, ఇళ్ల స్థలానికి సంబంధించిన సర్వే అది కూడా సంబంధించిన సర్వే గారికి పంపించి ఆ సర్వే సమస్య పరిష్కరిస్తాం. మరి అర్బన్లో నుంచి కిడ్నీకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కావాలని వచ్చాయి. ఇవన్నీ కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. రాష్ట్రంలో మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయరాదని, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని, అప్పుడే పేద మెరిట్ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గత 60 రోజులుగా తెనాలి నియోజకవర్గంలో పట్టణ కూడళ్లలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం బోస్ రోడ్ లో ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ప్రజలు స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారని, అందుకు నిదర్శనం కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి లభిస్తున్న ఆదరణే అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ వివరాలు ఈ నెల 10వ తేదీన ప్రజల సమక్షంలో ప్రదర్శించి అనంతరం గుంటూరు పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుందని తెలిపారు. వైసీపీ యూత్ విభాగం లక్ష్మయ్య మల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఎంపీపీ ధర్మరాజుల చిన్నకేశవులు, కటారి హరీష్, గుంటూరు కోటేశ్వరరావు తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు, మరి ముఖ్యంగా ఆర్థిక అసమానతలు కలిగిన కుటుంబాలని వైద్య వృత్తిని దగ్గర చేసే క్రమంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చారు. 5 సంవత్సరాల టెన్యూర్లో సుమారు 7 కాలేజీలను పూర్తి చేసుకొని ఇంకా 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్న దశలో ప్రభుత్వం మారి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల మొత్తాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవటం ఎంతో బాధాకరం. దానికి వ్యతిరేకంగా సుమారు 60 రోజుల నుంచి తెనాలిలో ముమ్మరంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులైతే అన్ని విభాగాల నాయకులు పట్టణంలో ప్రతి వార్డులో సేకరించటమే కాకుండా
ప్రతి కోడల్లో సంతక సేకరణని నిజంగా ఎంతో ఆనందపడుతూ ఉంటాం మేము. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కోటి ఉద్యమ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎడల ఆయన ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కేవలం మెడికల్ కోర్స్ చదువే కాకుండా హాస్పిటల్ ద్వారా నాణ్యమైన మెరుగైన వైద్యాన్ని కూడా అందించే గొప్ప అవకాశం. దీన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది తప్పు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేమందరం మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా వచ్చి సంతక సేకరణ సహకరించడం చాలా ఆనందపడతాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అరాచకాలు అనేది ఏ విధంగా జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకు కావాల్సింది విద్య వైద్యంలోనే ముందుగా కూటమి ఏ విధంగా పేదలైన వాళ్ళ పొట్ట ఏ విధంగా కొట్టిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అసలు గతంలో అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూళ్ళు పెట్టారు. ఏ విధంగా అభివృద్ధి అనేది ఏ విధంగా చేశారో అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. ప్రజలందరికీ పిల్లలు భవిష్యత్ బాగుండాలి, బంగారు బాట ఉండాలన్న ఉద్దేశంతో నాడు నేడు స్కూళ్ళు తెచ్చి స్కూల్ బ్యాగులు కానివ్వండి ఇలాంటి ఎన్నో తీసుకొచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి. ఈ రోజులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రోజుగా ఆయన అమర్చిన ఈ భోజనం పథకం అనేది పిల్లలకి ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదివి మంచి అభివృద్ధిలోకి వస్తారనే జయంతో రోజు భోజనంలో మెయిన్ ఫెస్ట్ లాగా పెట్టారు. ప్రతిరోజు ఒక విధంగా ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కాడ అది మార్చి వేరే విధంగా వాళ్ళు చూస్తున్నారే కానీ సొంతంగా వాళ్ళ కృషితో చేసే విధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పదవిలో లేకపోయినా ఆయన పెట్టిన సంక్షేమం అనేది బతికే ఉంది. జనం బాగా వచ్చి సంతకాలు పార్టీ లేకుండా మెడికల్ కాలేజీ అనేవారికి లేడీస్ కూడా స్టూడెంట్స్ వచ్చి సంతకాల సేకరణ చేస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తలా నియోజకవర్గ అన్నాపతి సుకుమార్ ఆదేశం మేరకు కోటి సంతకాల కార్యక్రమం చేసినాం. కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి విరుద్ధంగా ఇవాళ తెనాలి నియోజకవర్గంలో అన్నాపతి సుకుమార్ గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు కూడా బాగా స్పందనతో సంతకాలు పెడతానికి అందరూ కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు పెడుతున్నారు. కావున ఈ కూటమి ప్రభుత్వాన్ని అరాచకాలని ప్రజలందరూ కూడా గ్రహించి రానున్న కాలంలో 2029లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు కోటి సంతకాల సేకరణ జగనన్న చేపట్టింది. తెనాలి పట్టణ యువత ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సుకుమార్ గారి సమక్షంలో జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘానికి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడే దిశగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పల్ నాయుడు వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు, పట్టణ సీఐలు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి పురపాలక సంఘ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా నియంత్రించే కార్యాచరణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలో పురపాలక సంఘ పరిధిలో గల మున్సిపల్ ఖాళీ స్థలాలను, మున్సిపల్ స్కూల్ బిల్డింగ్స్, వాణిజ్యపరమైన భవనాలు, కమ్యూనిటీ హాల్, శ్మశాన వాటికలు, పార్కులు, వాటర్ ట్యాంకులు, డంపింగ్ యార్డ్, హాస్పిటల్స్ తదితర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటూ మున్సిపల్ విభాగం, పోలీసు విభాగం చేపట్టనున్న కార్యాచరణను కమిషనర్ అప్పలనాయుడు వివరించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, వాటిని ప్రజా ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉపయోగించి వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బహుళ ఆదాయం చేకూర్చేలా చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళా కార్యదర్శులు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, వార్డు రెవెన్యూ కార్యదర్శులు, సేలు మల్లికార్జునరావు, ఎస్ సాంబశివరావు, రాముల నాయక్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఏరియాలో ఉండేటువంటి మున్సిపల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ మున్సిపల్ ప్రాపర్టీస్ సంబంధించినటువంటి మనము ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. సో ఎంక్రోచ్మెంట్ అయిన తర్వాత తీయాలంటే కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే మనం రోజువారీగా చూస్తున్నాం. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ పబ్లిక్ అందరికీ కూడా మీడియా ద్వారా చెప్పేది అదే. ఈ టైంలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయట్లేదు. సో నిన్న ఈ రోజు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేయడం జరిగింది. సో అవి కూడా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ల్యాండ్ కాపాడుకోవడం ఒక రకమైన ఇష్యూ అనుకుంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయడం కూడా ఒక రకమైన ఇష్యూ. సో అదంతా కూడా మన ముందుకెళ్ళిన ప్రతిసారి కూడా పోలీస్ పీపుల్ యొక్క సహకారంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కూడా
ఒక బేస్ రిజిస్టర్ మున్సిపల్ ప్రాపర్టీస్కి రన్ చేస్తాము. అది తీసుకొని పోయి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సెకండ్ వన్, దాని ప్రొడక్షన్ సంబంధించి దాని యొక్క విస్తీర్ణం కొలిచి దాని ప్రొడక్షన్కి ఏం చేస్తే బాగుంటుందో, అంటే పెన్షన్ కావాలా, ప్రహారీ కూడా కావాలా, లేదనుకుంటే ఇంకే మెథడ్స్ మనకు కావాలనేది రికమెండ్ చేసి మాకు మున్సిపాలిటీకి రికమెండేషన్ చేసి ఇవ్వాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటంటే మనము ఆ గోడ కానీ లేదనుకుంటే పెన్షన్ కానీ పెట్టడానికి టేక్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అప్రూవల్స్ అవన్నీ కూడా టేక్స్ ఉంటాయి. ఈ లోపు మనకి దానిని మున్సిపల్ సైట్గా ఐడెంటిఫై చేసి దానికి చెప్పాలి. ఎంక్రోచ్మెంట్ జరిగితే ఇట్లాగా అది మనం చట్ట ప్రకారంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండ్ మున్సిపల్ యాక్ట్ 2 యాక్ట్స్ ప్రకారం దాని చర్యలు తీసుకుంటామని చెప్పేటట్టు చేయాలంటే అక్కడ ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది ఇనీషియల్గా జరగాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. మా ఏరియాలో ఎక్కడెక్కడ వేకెంట్ సైట్లు ఉన్నాయి, ఎండోర్మెంట్ ఎక్కడ ఉన్నాయి, ఇరిగేషన్ ఎక్కడ ఉన్నాయి, ఆల్ గవర్నమెంట్ సైట్స్, గవర్నమెంట్ ఆక్యుపెన్షన్ అది ఆక్యుపై కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. చేయకపోతే అవి ఎవరు పట్టించుకోరు, ఎప్పటికీ కూడా దాన్ని మనం ఏమి వేకెంట్ చేయలేము, మన పర్పస్కి మన ఆఫీస్కి కట్టుకోలేము. కాబట్టి ఇది అందరూ కూడా శుక్రవారం రోజు ముందు వేకెంట్ సైట్లు మీరు ఎన్ని ఉన్నాయో చెప్తే దానికి బోర్డు పెడతాం. మున్సిపల్ ఇది ఇప్పుడు మున్సిపల్ సైటు, ఆర్ఎండ్బి సైటు, ఎండోర్మెంట్ సైటు అది అందరికీ బోర్డులు పెడతాం, నంబర్ వేస్తాం. ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో కుస్తీ పట్టకల్లా వాళ్ళు డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ అవుతారు. సార్ ఇది మాది అంటే లేబర్గా ఏదైనా ఉంటే తీసుకుంటారు, వాళ్ళు లేబర్గా లేకపోతే వెళ్ళిపోతారు. మనం అంతా అయిపోయి వెళ్ళడం, న్యూస్ పేపర్లో రావడం, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మన ఇంత సిస్టమ్ ఉండి కూడా మనం డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని మేము కమిషనర్ గారు ఆలోచించుకొని మీటింగ్ పెట్టాం. విద్యార్థులు వక్తృత్వపు పోటీలో చక్కని విషయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించారని విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు ఏర్పాటు చేశామని కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వాహకులు వాసిరెడ్డి ప్రియ భాదవి పేర్కొన్నారు. స్థానిక మారిసుపేటలోని నల్లమూర్తి చెంచు రామనాయుడు స్కూల్ ప్రాంగణంలో సోమవారం కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల బాధ్యత అనే అంశంపై పట్టణంలోని పలు ఉన్నత పాఠశాలల నుండి పాఠశాలకు ఒకరు చొప్పున హాజరై చక్కని విషయ పరిజ్ఞానంతో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ అకాడమీ నిర్వాహకురాలు వాసిరెడ్డి ప్రియ బాంధవి మాట్లాడారు. కొడాలి వీరయ్య వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేశామని విజేతలకు అందించే బహుమతుల వివరాల్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో వీరయ్య గారి 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ చెంచురామనాయుడు స్కూల్లో మేము వక్తృత్వ పోటీ నిర్వహించడం జరిగింది. ఎండిఓ గారు, ఎంఈఓ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాకు చాలా సహకరించారు. ఈ వక్తృత్వ పోటీలను ఈ తెనాలి మున్సిపల్ పరిధిలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో వెంకట్ గారు, అలాగే శ్రీదేవి గారు మాకు చాలా సహకరించారు. ఇప్పుడు ఈ వక్తృత్వ పోటీల్లో మొదటి బహుమతిగా 3000 క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా 2000 క్యాష్ ప్రైజు, మూడో బహుమతిగా 1000 రూపాయల క్యాష్ ప్రైజు, అదేవిధంగా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. ఉత్సాహంగా పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్టూడెంట్స్ని అభినందిస్తూ పర్యావరణ పరిశుభ్రత దీనిలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ది మనం చేయవలసింది ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఎలాగంటే మనకి ఫుడ్ పెట్టించుకునేటప్పుడు తినాలని ఆశ ఉంటుంది, కానీ తినలేము. మనకి ఫస్ట్ కొంచెం పెట్టించుకొని తర్వాత కావాలంటే మళ్ళీ పెట్టించుకోవాలి. అంతేగాని ఆశ ఉంది కానీ ఎక్కువ పెట్టించుకొని ఫుడ్ వేస్ట్ చేయకూడదు. అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. డస్ట్బిన్ ఉంది ప్రతి క్లాసులో, ఇంటి దగ్గర అయినా సరే డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్లో వేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ పర్యావరణ కాపాడుకోవడానికి. అలాగే మనకి ఇప్పటిదాకా చెట్లు నాటే అలవాటు ఎవరికి లేదు, ఉన్నా ఓకే, అది గుడ్ హ్యాబిట్. ఇప్పటి నుంచి మనం చెట్లు నాటడం నేర్చుకుంటాం. చెట్లు ఉంటేనే మనం బతకగలుగుతాం. ఎందుకు? మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఎవరు పీల్చుకుంటారు? చెట్లే. చెట్లు నాటడం నేర్చుకుందాం. కాన్సెప్ట్ ఏంటంటే పర్యావరణం నా బాధ్యత. ఇప్పుడు పర్యావరణం అనే దాంట్లో ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం, ప్లాస్టిక్ కవర్ వేసుకొని కొనుక్కుంటాం ప్లాస్టిక్. అవి మనం తిని అక్కడ పడితే అక్కడ పడేస్తాం. అవి మట్టిలో కలవకుండా ఎన్నో ఏళ్ళ రోజులు అవి అలానే మట్టిలో కలిసిపోతాయి. అలా పడేయకుండా ఉండాలి. మనం విద్యార్థిగా మనం చేయగలిగింది R3 రూల్ తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ చెప్తాను. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. దాంతోపాటు వాటిని మళ్ళీ పునర్వినియోగించుకోవాలి. పునర్వినియోగించుకోవడంతో పాటు
వాటిని తగ్గిస్తే చాలా వరకు పర్యావరణానికి మేలు చేస్తుంది. పాదచారుల సౌకర్యం కోసం ధర్మసత్రం ద్వారా మెరుగైన సేవలు అందించిన కాకుమాను శంకరుని వర్ధంతి సందర్భంగా పలు సామాజిక సేవలు ఏర్పాటు చేసినట్లు సత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్ లో దేవాదాయ శాఖకు చెందిన కాకుమాను శంకరుని సత్రం ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్రం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కాకుమాను శరత్ బాబు మాట్లాడారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కాకుమాను శంకరుని 109వ వర్ధంతిని పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల నుండి పలు సేవా కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం వేలాది మందికి అన్నదానం చేయనున్నట్టు తెలిపారు. ప్రధానంగా వేద పాఠశాల విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారం, స్కాలర్షిప్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ విశిష్ట కార్యక్రమంలో అతిథులుగా తెనాలి ప్రాంత ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని శరత్ బాబు తెలిపారు. ఈ రోజు శ్రీ కాకుమాను శంకరుని ఆరాధన కార్యక్రమం జరిగింది. రేపు అనగా 9/12/2025 ఉదయం 10 గంటలకు రేపు ఉదయం స్కాలర్షిప్ 250 మందికి స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతున్నది. మరియు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. 8, 9, 10 తరగతులు ఒక్కొక్కరికి 3000 చొప్పున 75 మందికి ఇవ్వడం జరుగుతున్నది. మరియు వేద పాఠశాల పురోహితులు ఒక్కొక్కరికి 4000 చొప్పున 25 మందికి ఇవ్వడం జరుగుతుంది. పేదలకు అన్నదానము, వస్త్రదానము జరుగుతుంది. ఇది కాకుండా గోశాల సంరక్షణకు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఉన్నాము. దీనికి మన తెనాలి మంత్రి గారు మనోహర్ గారు విచ్చేయిచున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విచ్చేయిచున్నారు. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన పలువురు నాయకులు తెనాలి మాజీ శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ను తెనాలి గంగానంపేటలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన తెనాలి మండల వైసీపీ నాయకులు తమకు పదవులు కల్పించడంలో తోడ్పాటు అందించిన నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా పార్టీ కార్యాలయంలో కలిశారు. తెనాలి గంగానంపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార విభాగంలో ఉపాధ్యక్షులుగా నియమితులైన బొంతు నరేందర్ రెడ్డి, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నియమితులైన కసుపతి డానియల్, జిల్లా విభాగంలో పదవి పొందిన మోవా కాసిరెడ్డి, వారి అనుచరులతో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదవులు పొందిన పార్టీ నాయకులను నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అభినందనలు తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామనే భావనను నాయకులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా తెనాలి గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి దివ్య ఆశీస్సులతో నందివేలు గ్రామానికి చెందినటువంటి బొంతు నరేందర్ రెడ్డి గారిని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా కస్కుర్తి నందివేలు గ్రామానికి చెందినటువంటి కస్కుర్తి దానియేల్ మేస్త్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. అదేవిధంగా సోమసుందరంపాలెం చెందిన మొవ్వా కాసిరెడ్డి గారిని కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి పదవిలో నియమించడం జరిగింది. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశానుసారం, పార్టీ ఆదేశానుసారం పార్టీని బలపరుస్తూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానంతో నాకు ఈ పదవి అప్పచెప్పినందుకు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బాధ్యతని నేను నా శాయశక్తుల ప్రయత్నించి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అవసరం గుర్తించి అందించే సేవ ద్వారా సహాయం చేసిన వారికి, పొందిన వారికి కూడా వారికి ఒక సంతృప్తి ఉంటుందని విద్యార్థినికి సైకిల్ అందజేసిన సందర్భంగా వితరణశీలి భువనను తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అభినందించారు. మండలంలోని కటవరం గ్రామానికి చెందిన దుర్గా అనే విద్యార్థిని మారిస్లోని నల్లమూతు చెంచు రామారెడ్డి స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. నిత్యం గ్రామం నుండి పట్టణానికి రావడంలో ఉన్న ఇబ్బందులు గ్రహించిన సామాజిక సేవాభిలాషి భువన వితరణతో సోమవారం ఆ బాలికకు సైకిల్ అందించారు.
మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ బాలికకు సైకిల్ అందజేసి వితరణశీలి భువనను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, రూరల్ ఎస్ఐ ఆనంద్, భువన పాల్గొన్నారు. భాష్యం విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా విఎస్ఆర్ అండ్ ఎన్ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో భాష్యం అంతర్విద్యా సంస్థల సెమీఫైనల్స్, ఫైనల్స్ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించారు. గత వారం రోజులుగా కృష్ణా జిల్లా జూన్ 3 పరిధిలో భాష్యం అంతర్విద్యా సంస్థల క్రీడా పోటీలు విజయవాడలో నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల గ్రౌండ్స్ లో భాష్యం తెనాలి 1 బ్రాంచ్, భాష్యం రేపల్లె బ్రాంచ్ మధ్య జూనియర్ సీనియర్స్ విభాగంలో నిర్వహించిన క్రికెట్ పోటీలో తెనాలి బ్రాంచ్ విజయం సాధించింది. విద్యా సంస్థల జెడ్సీఓ శివ, సబ్ జెడ్ ఈవో రాము, జెడ్సీఓ రూమ్ బ్యూలా సారథ్యంలో నిర్వహించిన పోటీల్లో భాష్యం తెనాలి 2 ప్రిన్సిపల్ మణికాంత్, వైస్ ప్రిన్సిపల్ మోహన్ దాస్, రేపల్లె భాష్యం ప్రిన్సిపల్ భీమరాజు తదితరులు టోర్నమెంట్స్ ను పర్యవేక్షించారు. భాష్యం విద్యా సంస్థలు భాష్యంలో చదువుతున్నటువంటి పిల్లలు ఒక చదువులోనే ప్రతిభావంతులు కాకుండా అన్ని విషయాలను కూడా వాళ్ళని ప్రతిభావంతులుగా తయారు చేయాలన్న ఉద్దేశంతో భాష్యం ఒలింపస్ అనే ఒక కొత్త ఈవెంట్ని చాకౌట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 160 బ్రాంచుల్లో కూడా ఈ భాష్యం ఒలింపస్ క్రికెట్ మ్యాచెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు అన్ని మ్యాచెస్ని కూడా కండక్ట్ చేశాము. ఫైనల్గా ఈ జోన్లో ఉన్నటువంటి 9 బ్రాంచుల్లో ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భంగా భాష్యం అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ ముందుంటుందన్న తెలియజేయడం కోసం పిల్లల్లో ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేయడం మూలన వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించడానికి, అదేవిధంగా పెయిన్ని భరించడానికి, ఒక డిసిప్లిన్ తప్పించడానికి, సిన్సియారిటీగా ఎలా పెరగాలి, భవిష్యత్తులని దోహదం చేయడం కోసం ఈ గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. క్రికెట్లో ఫైనల్కి వచ్చినటువంటి జట్లు ఈరోజు ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. ఈ అవకాశం కలిగించినటువంటి భాష్యం విద్యా సంస్థ చైర్మన్ రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ హనుమంతరావు గారికి, అలాగే అకాడమిక్ డైరెక్టర్ సాకేత్ రామ్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. సో భాష్యం అకాడమిక్స్లో ఎప్పుడు కూడా టాప్గా ఉంటుంది. భాష్యం విద్యా సంస్థల నుంచి చాలామంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆడతారని చెప్పడానికి గర్వంగా తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొల్లిముంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శివరామకృష్ణ జాతీయ జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ బ్రహ్మానందం. మండల గ్రీవెన్స్ కు 3 ఆర్జీలు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.